శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ప్రజాభ్యో యోగక్షేమ. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, చాలామందికి సర్పదోషాలు, అదేవిధంగా కాలసర్పదోషం ఇవంతా కూడా చెప్తూ ఉంటామన్నమాట. అది మీ జాతకంలో ఈ రాహుకేతువుల మధ్య, కుజగ్రహాల మధ్య అన్ని గ్రహాలు పడ్డప్పుడు, అదే విశేషంగా శుభగ్రహాలు కూడా వీటి మధ్యన పడ్డప్పుడు ఖచ్చితంగా అది సర్పదోషం అయి తీరుతుందన్నమాట. దీనివల్ల ఇంకా ఏంటంటే ఆ సర్పదోషాలు కూడా ఎలా వస్తుందంటే, పూర్వం మనం ఇల్లు కట్టి ఉన్న చోట పుట్టలు ఉండడం, లేదంటే సర్పవాసాలు చేసే వృక్షాలు ఉండడం వల్ల కూడా దాన్ని తొలగించిన తర్వాత మనం ఇల్లు కట్టుకోవడం వల్ల అక్కడ ఇబ్బంది తయారవుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు, పెళ్ళిళ్ళు కాకపోవడం, పెళ్ళిళ్ళు అయితే మగ సంతానం కాకపోవడం, లేదంటే ఇంట్లో వైవాహిక జీతం కరెక్ట్గా లేకపోవడం, లేదంటే పిల్లల అభివృద్ధి లేకుండా పోవడం, ఇట్లాంటివి వివిధ రకాల సమస్యలు జరుగుతూ ఉంటుందన్నమాట. వీటికి సరిగ్గా మనము ప్రాయశ్చిత్తము సరి అయిన పద్ధతి అవలంబిస్తే ఖచ్చితంగా ఈ సర్పదోష నివారణ చేసుకోవచ్చు అన్నమాట. మేము చాలా వరకు చేయిస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ జాతకాన్ని పరిశీలించుకొని మీకు ఆ దోషం ఉంటే తెలుసుకోవచ్చని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.